9 టీవీ నేను ప్రియాంక. హైదరాబాద్ మలక్పేటలో జన్మించిన ఒక చిన్న అమ్మాయి నేడు అమెరికా వర్జీనియా రాష్ట్రంలో రెండో అత్యున్నత పదవిని అధిష్ఠించింది. అవును, ఆమె పేరు గజాలా హష్మి. ఇది కేవలం విజయగాథ కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతీయ మహిళల ప్రతిభకు ప్రతీక. మలక్పేట వీధుల నుంచి వర్జీనియా రాజకీయాల బాటల వరకు ఆమె సాగించిన ప్రయాణం అసాధ్యాన్ని సాధ్యం చేసిన స్ఫూర్తి. 1964 హైదరాబాద్లోని జియా తన్వీర్ హష్మి దంపతుల ఇంట జన్మించింది గజాలా హష్మి. చిన్నప్పుడు కొంతకాలం మలక్పేటలోని అమ్మమ్మ ఇంట్లో గడిపింది. ఆమె తాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక విభాగంలో ఉద్యోగి. 4 ఏళ్ల వయసులో తల్లి సోదరుడితో కలిసి అమెరికాలోని జార్జియాకు వెళ్ళింది. అక్కడే పెరిగింది, చదువుకొని చిన్నప్పటి నుంచి పుస్తక ప్రేమే ఆమె భవిష్యత్తు మార్గం అయింది. కలలు కంటూ జీవన పోరాటం మొదలుపెట్టింది. జార్జియా సదరన్ యూనివర్సిటీలో BA ఆనర్స్ తర్వాత అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీలో సాహిత్యంలో PhD చేసింది. విద్యలో అద్భుత ప్రతిభ చూపిన గజాలా అనేక స్కాలర్షిప్స్ అందుకుంది. 1991లో అజర్ రఫీక్ను వివాహం చేసుకున్న తర్వాత రిచ్మండ్ ప్రాంతానికి మారింది. అక్కడే 3 దశాబ్దాల పాటు ప్రొఫెసర్గా కేవలం పాఠాలు చెప్పడానికే పరిమితం కాకుండా విద్యార్థులను కన్న బిడ్డల్లా ప్రేమగా చూసుకునేది. వేలాది మంది విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదిగేలా తీర్చిదిద్దారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల గుండెల్లో చోటు సంపాదించుకున్న స్ఫూర్తితో ఆమె ప్రయాణం క్లాస్ రూమ్ నుంచి అసెంబ్లీ హాల్కు చేరింది. 2019లో డెమోక్రాటిక్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన గజాలా అధికారంలో ఉన్న రిపబ్లికన్ సీటును గెలుచుకుంది. తర్వాత 2024లో వర్జీనియా సెనేట్లో విద్య, వైద్య, పర్యావరణ న్యాయం కమిటీ చైర్పర్సన్గా ఎదిగింది. ఇప్పుడు ఏకంగా లెఫ్టినెంట్ గవర్నర్గా చరిత్ర సృష్టించింది. ఇది కేవలం ఆమె గెలుపు కాదు, ఇది ఒక తరం స్ఫూర్తి. అమెరికా రాజకీయాల్లో మొదటి ముస్లిం మహిళ గజాలా హష్మి. గవర్నర్ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా, మొదటి దక్షిణాసియా అమెరికన్ లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా పేరు బంగారు అక్షరాల్లో నమోదైంది. గజాలా హష్మి తన ప్రచార వేదికపై ఒక మాట చెబుతుంది: ప్రతి నిర్ణయం ఇతరుల జీవితాలను మెరుగుపరిచే దిశగా ఉండాలి. ఇదే ఆమె రాజకీయ తత్వం. గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్యం, పర్యావరణం, మానవహితం ప్రధాన లక్ష్యం. ఆమె తండ్రి జియా హష్మి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. తరువాత అంతర్జాతీయ సంబంధాల్లో PhD పూర్తి చేసి బోధనా వృత్తిలో అగ్రస్థానానికి ఎదిగారు. ఆ తల్లిదండ్రుల విలువలు, శ్రమ, విద్యాభిమానమే గజాలా వ్యక్తిత్వానికి బలమైన పునాది. గజాలా హష్మికి 2 కుమార్తెలు, యాస్మిన్, నూర్. ఇద్దరూ వర్జీనియా విశ్వవిద్యాలయంలో విద్య పూర్తి చేశారు. తల్లి వారసత్వం వారికి కూడా విద్యా ప్రేరణగా నిలుస్తుంది. మలక్పేటలో పాఠశాలకు వెళ్తూ కలలు కన్న ఆ చిన్నారి నేడు అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో మార్పు చరిత్ర రాస్తోంది. ఆమె పేరు కేవలం హష్మి కాదు, హిస్టరీ, హైదరాబాద్ గౌరవం, భారతీయ మహిళా శక్తికి ప్రతీక గజాలా హష్మి. హైదరాబాద్ మలక్పేట నుంచి చరిత్ర పుటల్లో ప్రత్యేక పేజీ లిఖించుకున్న గజాలా హష్మి జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం.